పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 3వ రోజైన శనివారం నాడు 7 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాగి అనిల్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బూక్యానందు, బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా నామపత్రం అందజేసిన దేవతి శ్రీనివాస్ శనివారం సైతం 2వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని తెలిపారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఆర్య రాజేందర్, గంట చరితరావు, సయ్యద్ అస్గర్, మిరియల్కర్ జయప్రకాష్ నామినేషన్లు వేశారని వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ఈవీఎంలను వివిధ పార్టీల రాజకీయ నాయకుల సమక్షంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచామని తెలిపారు. బందోబస్తు సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గజానన్, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రమేష్ చేయగలరు. భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల క్రమము మనకి నిజామాబాద్ పార్లమెంటుకి వచ్చే నెల 13వ తారీఖున నిర్వహించు సాధారణ ఎన్నికలకు గాను ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ నిజామాబాద్ గారు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 271 కంట్రోల్ యూనిట్స్, అదేవిధంగా 271 బ్యాలెట్ యూనిట్స్, తర్వాత 303 వీవీప్యాట్స్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా ఈవీఎం గోడౌన్ నుంచి వాటిని ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ద్వారా, తర్వాత ఈవీఎం ప్రోటోకాల్ ప్రకారం మనకి ఇక్కడికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. మనకి ఈవీఎం ప్రోటోకాల్ ప్రకారం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరి సమక్షంలో వాళ్ళు కౌంట్ చేసుకున్న తర్వాత వాటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి సాయుధ సెక్యూరిటీని, పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి మళ్ళీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫైనల్ అయిన తర్వాత, మనకు బ్యాలెట్ పేపర్ ఫైనల్ అయిన తర్వాత పోలింగ్ స్టేషన్ వారీగా వాటిని అలాట్ చేయించి సెకండ్ మళ్ళీ రాండమైజేషన్ చేసి వాటిలో బ్యాలెట్ పేపర్ ఇన్సర్ట్ చేయడానికి కమిషనింగ్ చేసే టైంలో మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలో గల్ఫ్ సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు, ఎంఏ గ్రేడ్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీమరెడ్డి, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంఘాల అధ్యక్షుడు పోతుగంటి సాయందర్లు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐ గల్ఫ్ సంఘాల సమావేశంలో సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీతో పాటు గల్ఫ్ కార్మికులు మరియు ఇతర దేశాలకు వెళ్లి కార్మికుల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ లో లేదా విదేశాల్లో చనిపోయే కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా రూపాయలు 5 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సెప్టెంబర్ 17 లోపు ఎన్ఆర్ఐల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. గల్ఫ్ కార్మికుల హక్కులకై పోరాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల ఎంఆర్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు చక్రి, మాక్లూరు మండల ఎంఆర్ఎఫ్డబ్ల్యూ అధ్యక్షులు మహమ్మద్ సమీర్, డిచ్పల్లి మండల ఎంఆర్ఎఫ్డబ్ల్యూ అధ్యక్షులు గురుడి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో సమావేశం నిర్వహించి సుమారుగా 60కి పైగా గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి ఆ సమావేశంలో స్పష్టంగా రాబోయే సెప్టెంబర్
17th లోపు మరి గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి పేద కార్మికుల కోసం కూడా ఒక ఎన్ఆర్ఐ పాలసీ, మరి వారికి చనిపోతే నష్టపరిహారం, తిరిగి వస్తే ఇక్కడ రిహాబిలిటేషన్, పునరావాసం, మరి రాబోయే రోజుల్లో మరి కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాము. ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళను మరి ఇక్కడ ఉన్నటువంటి పౌరులుగానే భావించి వాళ్ళందరి సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పేసి ఆ రోజు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అందరి అభిప్రాయాలు విన్నారు. బోర్డు ఏర్పాటు కోసం కూడా త్వరలో పాలసీ నిర్ణయం కోసం కూడా వారే ఒక సమావేశం నిర్వహించి అధికారులు మరియు సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి దాని విధి విధానాలు కూడా రూపొందిస్తామని హామీ ఇచ్చారు, ప్రకటించారు. ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు సౌదీలో ఇటీవల జరిపినటువంటి ఇద్దరికి 5-5 లక్షల రూపాయల మరి ఎక్స్గ్రేషియా కూడా వేములవాడ నియోజకవర్గంకు సంబంధించిన వాళ్లకు మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెక్కులు అందజేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు అందరం కూడా సమావేశమై ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రధానంగా ఆ నిర్ణయం వెనుక ప్రస్తుతం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారి కృషి, వారు మొదటి నుంచి కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసము అటు శాసనసభలో శాసన మండలిలో కూడా గలమెత్తి మరి నిలదీసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వివిధ దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి నిరంతరం సేవలో ఉంటున్నటువంటి వ్యక్తిగా వారు ఈ యొక్క నిర్ణయం వెనుక ప్రధానంగా వారు పాత్ర పోషించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా మరి వారికి కృతజ్ఞతలు చెప్పడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. గల్ఫ్ కార్మికులకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి రాబోయే రోజుల్లో మరి ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలని కూడా మేము వారికి విజ్ఞప్తి చేయడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కోటపాటి నరసింహనాయుడు. టి జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వారిని గౌరవించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని. కాబట్టి మేము గల్ఫ్ సంఘాలు అందరం ఏమనుకుంటున్నామంటే మా గౌరవ అధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మా గౌరవాధ్యక్షుడు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా గల్ఫ్ కార్మికులు, అంటే విదేశాలలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు, గ్రామాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, గతంలో గల్ఫ్కు వెళ్ళి వాపసు వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ వారందరికీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆర్మూర్లో ఒక కృతజ్ఞత సభ, ఎందుకంటే మా ఇంతకాలం గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ గల్ఫ్ కార్మికుల సమస్యలు వినడానికి వారికి ఇష్టమే లేకుండే, అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి ఎన్నికలకు ముందుకు వచ్చినాం కాబట్టి మేము బహిషరతుగా మా గల్ఫ్ సంఘాల అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈ ఆర్మూర్ గడ్డ సాక్షిగా తెలుపుతున్నాం. మేము అడగకుండానే ఆయన కొన్ని హామీలు ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయనకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈయన ఇచ్చిన హామీలు మాకు నమ్మకంగా ఉంచి రేపటి రోజులలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు గల్ఫ్ కార్మికులని మంచి ఆయన ఒక అండదండగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంతో పాటు ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్లో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చర్చించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఉద్యమ ఆందోళన కార్యక్రమాల్ని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా ఈ సీజన్లో అకాల వర్షాల వల్ల దాదాపుగా 1000 ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట, మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా తడిసి ముద్దైనాయి. కళ్ళాల మీదనే రోడ్లపైన ఆరబోసిన ధాన్యం కూడా మొత్తం ముద్దయింది. నిన్నటి వరకు రైస్ మిల్ యజమానులు సతాయింపు లేకుండా తీసుకుంటున్నామని చెప్పేసి, తీసుకునేటట్లుగా మేము ఒత్తిడి ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. కానీ అదంతా కూడా వాస్తవం కాదు. ప్రతి రైస్ మిల్ యజమాని దాదాపు క్వింటాల్కు 5-6 కిలోల తరువు గీస్తారా, లేకపోతే వచ్చిన లారీల్ని 5 రోజులు 6 రోజులు
దించుకోకుండా అన్లోడ్ చేయకుండా సతాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ మేరకు మేము అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందర కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, ఎన్నికలు కూడా ఉండడం మూలంగా. ఇది అట్లాగే నిన్న ఇవాళ ఈ మధ్య కాలంలో ఏదైతే పిడుగుపడి అనేక పశువులు ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నష్టానికి సంబంధించి ఎకరాన 25,000 రూపాయలు, అట్లాగే వాణిజ్య పంటలు మామిడి తోటలకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదే సమయంలో ప్రధానంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సాధనాలైన ట్రాక్టర్లు, అట్లాగే ఈ దాదాపు అన్ని రకాల సామాగ్రి, పనిముట్లు, అట్లాగే మందు, పురుగు మందు, ఎరువులు, వీటన్నిటికీ 50% ఇలా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం చేస్తాం. ఎందుకంటే సర్వరోగ నివారణలాగా రైతు బంధు చూపిస్తూ ఉన్నారు. రైతు బంధు కూడా ఇవాళ దాదాపు 3 ఎకరాల వరకు వచ్చి పడివి ఆగిపోయింది, ఖాతాలో ఇంకా రాలేదు. అందుకని ఏదైతే 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి వైఫల్యం చెందింది, ఇప్పుడు ఏకకాలంలో 2,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పారు. అట్లాగే ప్రతి ధాన్యం గింజకు, ప్రతి పంట 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. అది అమలు జరగలేదు. వేలాది మంది రైతులు తరలి వచ్చి ఆందోళన కొనసాగిస్తుంటే చీమ పుట్టినట్టు కూడా వీళ్ళకి లేదు. కానీ వేరే వాడు ఎవడో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పి ఇక్కడ రైతు దీక్షలు, ఆ దీక్షలు అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. అసలు మీరిచ్చిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి వాటిని అమలు చేయకుండా మీరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. కాబట్టి బీజేపీని ఓడించాలని చెప్పి ఎస్కేఎం కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపును అమలు చేయడం కోసం మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రైతాంగం దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నింటిని మనం వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా బోర్డును ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎంఎస్పీలో దాన్ని చేస్తామని చెప్పి గతంలో చెప్పినటువంటి అరవింద్ నిజామాబాద్ ఎంపీ గారు ఇప్పుడు మళ్ళీ నాకు పసుపు రైతులు మద్దతు ఇస్తుందని చెప్పుకోవటం సిగ్గుచేటుకరం. ఒకవేళ వాళ్ళు మద్దతు ఇస్తుందంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేం లేదు. వాళ్ళ మధ్య లేని లావాదేవీలు ఉంటే తప్ప మద్దతు ఇచ్చే సమస్య రాదు. ఏది ఏమైనా అసలు ఎవరైతే హామీలు ఇస్తారో ఆ హామీలను అమలు చేయని వాళ్ళను నిలదీయాలే తప్ప వాళ్ళకు మనం మద్దతు ఇవ్వటం అంటే సరైనది కాదు. ఇప్పటికైనా ఇలాంటి బూటకపు మాటలు కట్టిపెట్టి ఎవరైనా ఇలాంటి రైతు ద్రోహులు ఉంటే వాళ్ళకు రైతులే బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఆర్మూరు పట్టణంలోని బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో MLB టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్వాలిఫై అయిన 6 టీంలకు అసోసియేషన్ సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 23-24 తేదీలలో ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగే తెలంగాణ స్ట్రైకర్ టీమ్ తో పాటు JPHS మిట్టపల్లి, JPHS చీమన్పల్లి, సత్యశోధక్ పాఠశాల సిరికొండ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, TSWR సుద్దపల్లి పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ సభ్యులు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ మందిరంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శంకర
సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. శ్రీరామనవమి ఉత్సవాలు శనివారం 4వ రోజుతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు పూర్ణావతి అభిషేకం బలి కార్యక్రమాన్ని పండితులు నాగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం నుండి శనివారం వరకు నిర్వహించామని వారు తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని 10వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి పాల్గొని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రధాని మోడీ చేసిన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. అదే విధంగా ఎంపీ అరవింద్ చేసిన అభివృద్ధిని పనులను ఓటర్లకు వివరించారు. ఎంపీ అరవింద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, బీజేపీ అధ్యక్షులు ఉదయ్, సీనియర్ నాయకులు విజయానంద్, రామరెడ్డి, పొలకం వేణు తదితరులు పాల్గొన్నారు. రాముడు ప్రతిష్టమైందంటే ఆ దివానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మనకి ఎంపీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే దేశము క్షేమంగా సురక్షితంగా 160 పంచి ఉండాలంటే బీజేపీతోనే వికసిత్ భారత్ వికసించిపోతుంది. 2040లో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇన్ 23 years. ఇది మన జ్ఞాపకం పెట్టుకుందాం. టీచర్స్ కాలనీలో మేము మరియు మా బీజేపీ కార్యకర్తలను కలిసి ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. రామ మందిరం కట్టించేటువంటి మోడీ గారికి తప్పనిసరి మేము గెలిపిస్తామనేటువంటి ఆశ్వాసం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా మరి ఈసారి లోక్సభకు మన బీజేపీ గెలవడం జరుగుతుంది. అదేవిధంగా మన నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీ అరవింద్ గారు తప్పనిసరిగా 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ వార్డులో ప్రజలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు వేసే విధంగా వారు సంసిద్ధత తెలపడం జరిగింది. అంతేకాదు వికసిత్ భారత్ కావాలంటే ప్రధానమంత్రి మరి తిరిగి మోడీ గారే రావాలి. 400 సీట్లు పైగా వస్తే ఇంకా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి
నమ్మకంతో కామన్ సివిల్ కోడ్ రావాలన్నా ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా, కానీ మోడీ తప్పనిసరి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష ఈనాడు మరి వాళ్ళు చూస్తున్నాను నేను. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు 2 లక్షల పైన చిరుకు మేధాడుతూ తెలుస్తాడు, పూర్తి విశ్వాసం. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నిబంధనలు పాటించని పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధి కింద ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాల కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అదేవిధంగా యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. పరీక్షల ఫీజు సమయంలో డీమ్స్ మొత్తం చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజు తీసుకుంటామని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెంటనే ఈ కళాశాలలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే డెవలప్మెంట్ ఫీజు పేరుతో అధిక ఫీజులు తీసుకున్నారో దాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తాం. మేము కొన్ని కళాశాల పేర్లు సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. వాటిపైన వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. బాల్కొండలోని మహతి ఆశ్రమంలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ వ్యవస్థాపకులు పాలు హరీష్ జయంతి సందర్భంగా ఆట వస్తువులు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశామని క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నా మా వంతు చేయూత అందిస్తామని, సేవా దృక్పథంతో ఆశ్రమంను నడిపిస్తున్న నిర్మల నరేష్ స్వరూప సేవలు ఆదర్శమన్నారు. విద్యార్థుల నృత్యాలు అరించాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పవర్, గోనె దామోదర్, వినాయక్ తదితరులు ఉన్నారు. వాళ్ళకి పాపం వాటర్ కావాలంటే 5 కిలోమీటర్లు పోను అక్కడ నింపడం, 5 కిలోమీటర్లు రిటర్న్ రావడం జరిగేది. అటువంటిది మా రోటరీ క్లబ్ స్పందించి అక్కడ వాటర్ ఉన్న ప్రదేశం నుండి ఆ విలేజ్కి కూడా వాటర్ సప్లై చేయడం జరిగింది. సో ఆడవాళ్ళకి, పిల్లలకు ఈ విధంగా అంటే మచ్చుకు ఇది ఒకటి చెప్తున్న ఎగ్జాంపుల్. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. సో మా యొక్క సభ్యులు ప్రతి ఒక్కరు రోటరీ విధానం కోసం ఫీజు రూపంలో చెల్లించి మన ఇంటర్నేషనల్కి పంపడం జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్ ద్వారా సేవా కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం డబ్బు ఎక్కడ కూడా వృధాగా పోకుండా అది ఎక్కడో అక్కడ సర్వ్ జరుగుతుంటుంది, సేవ జరుగుతుంటుంది. అంటే ఎక్కడొక్కడ మన హస్తం ఉంది, మన చేయి పుణ్యం పుణ్యార్థం 2 ఉన్నట్లే లెక్క. ఎక్కడ కూడా మనకు 1 రూపీ కూడా వేస్ట్ కాదు రోటరీ ద్వారా. సో ఇటువంటి మంచి క్లబ్ ద్వారా మరి సేవా కార్యక్రమాలు చేసినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రోటరీ సభ్యులకు అత్యున్నత సేవా పురస్కారంగా PHF అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. PHF అంటే పాల్ హారిస్ ఫెలో. సో మా రోటరీలో ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో PHF అవార్డు ఇస్తారు. PHF సర్వీస్ అవార్డు అనేది మా యొక్క క్లబ్లో చాలా గ్రేట్. అది అంటే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు PHF ఇట్లా మా నేమ్తో పెట్టుకుంటే అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా రిసీవ్ చేసుకుంటాం మమ్మల్ని. అటువంటి ఒక ఆనవాయితీ ఉంది. అది కూడా మనకు పాల్ హారిస్ పేరు మీద ఉంది. సో అంటే అతను స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థ ఇంత పేరు వచ్చింది అంటే ఏదైనా మనం చేసే కార్యాన్ని బట్టి ఉంటుంది. మనం ఎటువంటి స్వార్థం లేకుండా చేసేటువంటి కార్యము అదే విస్తరిస్తుంది. దానికి దేవుడు ఆటోమేటిక్గా సహాయం అందించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అంటే పాల్ హారిస్ జన్మదినం బర్త్డే ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య. అదే ఒకటి. రెండవది, మీరు మంచిగా రాముని యొక్క నృత్యాలు, సంగీతము చేసి మీ యొక్క జన్మ ధన్యం చేసుకుంటున్నారు. మీరు రాముని పేరు స్మరించుకోవాలన్నా, ఆయన నృత్యం చేయాలన్నా మన పూర్వయోగ సుకృతం ఉండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం చేయగలుగుతాం. సో మీరు అదృష్టవంతులు. మనము ఇక్కడికి వచ్చినందుకు మనకు రాముని గుర్తు చేసి అయోధ్యను కూడా గుర్తు చేసినట్టుగా అనిపించింది. చాలా సంతోషం. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో చాలా చక్కగా ఆరోగ్యవంతంగా మంచి ఉన్నత హోదాలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోధన్ పట్టణంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాల నాగేష్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని ఆదిత్య హై స్కూల్ కు చెందిన బస్సు గురువారం రోజున అతివేగంగా నడిపి డ్రైవర్ నిర్లక్ష్యం అలాగే స్కూల్ వారి నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో పూర్తిగా తెలుస్తుందని, రైలు వచ్చే సమయానికి గేట్లు పడ్డా కూడా బస్సు మధ్యలో తీసుకుని డ్రైవర్ వచ్చాడని, ఈ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శివ, ఫిరాజీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గురువారం రోజున రైల్వే గేట్ వద్ద ఆదిత్య హై స్కూల్కి చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా బస్సు నడిపి
అక్కడ రైల్వే గేట్ పడ్డా కూడా చూసి చూడనట్టుగా స్పీడ్గా వచ్చి రైల్వే గేట్ పడినా కూడా మధ్యలో వచ్చి బస్సును ఆపడం జరిగింది. కాబట్టి వెంటనే ఎంఏ సార్ గారు స్పందించి ఆదిత్య హై స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. వెంటనే ఆ డ్రైవర్ని కూడా తీసేయాలని కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలో జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ జెండా గల్లి ఆర్మూరు యందు ప్రీ స్కూల్ యూకేజీ గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతికి ప్రమోట్ అయినటువంటి ప్రతి విద్యార్థికి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా యూకేజీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు మరియు గ్రాడ్యుయేట్ పట్టాలను పిల్లలకు అందించారు. ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ లయన్ గుజరాతీ ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రీ స్కూల్ కంప్లీట్ చేసుకుని ప్రైమరీ స్కూల్ 1వ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ పట్టాలు అందుకున్న పిల్లలందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, స్కూల్ ఇన్ఛార్జ్ మోహన్, శైలజ, స్రవంతి, కావేరి, గాయత్రి, మమత తదితరులు పాల్గొన్నారు.